Happy morning, one and all. This is Srinivas Jangiti. Have a great day. Today, our topic is body language. So, what is the body language? Each and everybody verbal and non-verbal. Non-verbal is the body language because the communication is the most important. Already verbal and non-verbal. Non-verbal is a very important. This body language coming under non-verbal communication, right? సో ఇక్కడ మనకి ఏంటంటే ఒక కంటెంట్ అనేటువంటిది జస్ట్ 7% మాత్రమే, వాయిస్ అనేటువంటిది 38%, అదే మన బాడీ లాంగ్వేజ్ అనేటువంటిది 55%. అంటే మనం బాడీ లాంగ్వేజ్తో ఎక్కువగా కమ్యూనికేట్ చేయవచ్చు. అంటే మనం ఏదైతే మన మెసేజ్ అనేటువంటిది ఎదుటి వ్యక్తులకి చెప్పేది ఏదైతే ఉందో దాన్ని మన బాడీ లాంగ్వేజ్ ద్వారా అధిక మొత్తంలో ఎక్కువ పర్సంటేజ్ మన బాడీ లాంగ్వేజ్తోనే మనము మిగతా వారిని కమ్యూనికేట్ చేయవచ్చు. సో అలాంటి ఒక గ్రేట్ టాపిక్ ఏదైతే ఉందో బాడీ లాంగ్వేజ్, దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. వర్బల్ అండ్ నాన్ వర్బల్. ఇందులో ఈ బాడీ లాంగ్వేజ్ అనేది ఏంటిది? ఎస్, నాన్ వర్బల్ కమ్యూనికేషన్. వర్బల్లో ఏం చేస్తూ మాట్లాడే విధానం ఏదైతే ఉందో, ఈ మాట ద్వారా చేసేటువంటిది ఏదైతే ఉందో అది వర్బల్ కిందకి వస్తుంది. ఈ నాన్ వర్బల్లో బాడీ లాంగ్వేజ్. ఈ బాడీ లాంగ్వేజ్ అనేది ఎలా ఉండాలి? మనము ఎదుటి వ్యక్తులకి చాలా మట్టుకు మాటతోని కాకుండా కేవలం మన బాడీ లాంగ్వేజ్తోనే చాలా కమ్యూనికేట్ చేయవచ్చు. అది ఎలా? మనం ఏ విధంగా స్టాండింగ్ పొజిషన్లో ఉండాలి? మనము ఒక స్టాండింగ్లో ఉన్నప్పుడు షోల్డర్కి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి షోల్డర్కి ఒకటి పడిపోయినట్టుగా, ఒకటి ఇలా అన్నట్టు కాకుండా ఇన్బ్యాలెన్స్గా కాకుండా బ్యాలెన్స్గా ఉండేటట్టు, అట్లాగే మన యొక్క హ్యాండ్స్ ప్రాపర్గా యూజ్ చేయడం, లెగ్స్ని ద డిస్టెన్స్ బిట్వీన్ లైక్ షోల్డర్ నుంచి లెగ్స్ వరకు ప్రాపర్ డిస్టెన్స్ మనం మెయింటైన్ చేయాలి. అండ్ డోంట్ లాక్ యువర్ హ్యాండ్స్. ఎప్పుడు కూడా చేతులు మనము ఒక చేతిని ఇంకొక చేతిని ఏ విధంగా అయితే ఇప్పుడు ఇవి రెండు చేతులు ఉన్నాయో ఇలా లాక్ చేసేసి ఉండకుండా మనము ఒక గుడ్ కమ్యూనికేటర్గా ఉండాలి అంటే, కమ్యూనికేషన్ బాగుండాలి అంటే ఎప్పుడు కూడా హ్యాండ్స్ లాక్ చేయొద్దు. అట్లాగే డోంట్ కీప్ హ్యాండ్స్ ఇన్ ప్యాకెట్లో కూడా మనం హ్యాండ్స్ని పెట్టుకోవద్దు. ఎలా? చాలా వరకు ఫ్రీగా పర్ఫెక్ట్గా మనం అక్కడ ఉన్నటువంటి స్టేజ్ మొత్తాన్ని ఏ విధంగా యూజ్ చేయాలి. ఎప్పుడు కూడా స్టేజీ ఫ్రంట్ ఉన్న వాళ్ళకైనా బ్యాక్ మన సైడు ఎక్కడైతే ఆ ఆడియన్స్ ఉన్నారో వాళ్ళకి కానీ, మన స్టేజీ పైన కూర్చున్నటువంటి ఎవరైతే గెస్ట్స్ ఉన్నారో వాళ్ళకి కానీ మన బ్యాక్, మన వీపు అనేది కనబడకుండా చూసుకోవాలి. మనం ఎప్పుడు కూడా ఇటు మన ఎదుటి వాళ్ళకి బ్యాక్ ఉండొద్దు, అట్లాగే మన బ్యాక్ సైడ్ కూర్చున్నటువంటి వాళ్ళకు కూడా మన బ్యాక్ చూపించకుండా ఒక కరెక్ట్ యాంగిల్లో మనం నిలబడి ఒక కరెక్ట్ వేలో మనము మన మెసేజ్ని డెలివర్ చేయాలి. అట్లాగే పొట్ట పైన చేతులు పెట్టుకుంటారు కొందరికి, ఇది ఒక హ్యాబిట్ ఉంటుంది. అలాంటివి ఏవి కూడా యూజ్ చేయదు. సెల్ ఫోన్ వాడకూడదు. హ్యాండ్స్తో ఎప్పుడు కూడా మనము ఏ విధమైనటువంటి సైన్ చేస్తున్నామో అదినే మళ్ళీ రిపీట్ చేయకుండా కొంచెం ప్రాపర్గా చూసుకోవాలి. ఎవరిని చూపించినా ఈ విధంగా కొందరు పాయింట్ అవుట్ చేసేటప్పుడు ఈ విధంగా ఒక్క ఫింగర్తో పాయింట్ అవుట్, ఇది చాలా కరెక్ట్ కాదు, ఇది తప్పు. వాస్తవానికి ఏంటంటే ఫింగర్తో ఎవరిని మనం పాయింట్ అవుట్ చేయదు. ఇలా ఎప్పుడు చూపించినా కానీ మనం మొత్తంగా మన చేయి మొత్తం ఇలా చాచి ఇలా చూపించాలి. పర్టికులర్గా ఒక పర్సన్ని మనం ఎప్పుడు ఏం చేయాలన్నా ఇలా చూపించాలి తప్ప ఇలా అని చెప్పేసి చూపించకూడదు. నెక్స్ట్, చేయిలో పెన్నులు పట్టుకొని, అంటే ఇప్పుడు సపోజ్ ఇట్లా అనడం కానీ, లేదా పెన్తో ఇలా ఎలాంటి ఆటలు కూడా మనం ఆడద్దు. మైక్ని ఒక చేత్తో అటు ఇటు మార్చకూడదు. ఒకే చేత్తో, అంటే ఇలా ఒకసారి అలా కాకుండా మైక్ని మనం ఏ విధంగా పట్టుకోవాలి, ఎలా వాటిని మనం యూజ్ చేయాలి. ఎందుకు అంటే మనం మాట్లాడేదానికంటే వాళ్ళు మన బాడీతోనే, మన బాడీ ఇచ్చే హావభావాలతోనే చాలా నేర్చుకుంటారు. ఎదుటి వాళ్ళు చాలా గమనిస్తూ ఉంటారు. మన మాట కంటే మన బాడీనే ఎక్కువ వాళ్ళు పర్టికులర్గా చూస్తారు. కాబట్టి మన బాడీ లాంగ్వేజ్ అందుకే 55% వాళ్ళకి మన మెసేజ్ని డెలివర్ చేస్తుంది. ఇక ఐ కాంటాక్ట్ అనేది ఎప్పుడు కూడా మనం వాళ్ళని చూస్తూ మాట్లాడాలి. కిందికి పైకి పక్కలకి కాకుండా ఎదుటి ఆడియన్స్ని చూస్తూ మనం మాట్లాడాలి. అట్లాగే ఒక స్టేజీ పై నుంచి మనము ఎలా చూడాలి అంటే, మనము వెళ్ళేటప్పుడు ఇటు అటు ఒకే సైడ్గా కాకుండా డబ్ల్యూ షేప్లో కానీ, వి షేప్లో కానీ, యూ షేప్లో కానీ, ఎల్ షేప్లో కానీ, రివర్స్ ఎల్ షేప్లో కానీ మనము ఆడియన్స్ని చూడాలి. ఎందుకు అంటే తాపకి ఒకే విధంగా అటు ఇటు తిరుగుతూ ఉంటే వారికి మన
దానిపైనే కాన్సన్ట్రేషన్ ఉంటుంది, కానీ మనది చెప్పాలనుకున్నటువంటి వాళ్ళకి సరిగా రీచ్ కావు. అట్లాగే ఎట్టి పరిస్థితిలో మనం యాజ్ అ స్పీకర్గా మనం అక్కడ మెసేజ్ ఇచ్చినప్పుడు టయాన్ని మనం ఎప్పుడు చూసుకుంటూ ఇవ్వకూడదు. మనం అసలు చేతికి ఎట్టి పరిస్థితిలో ఉన్న వాచ్ని చూసుకుంటూ మాట్లాడకూడదు. రింగ్ ఉంటే ఇలా ఇలా రింగ్ని ఇలా ఇలా అనడం కానీ, కాళ్ళని ఎప్పుడు కూడా ఊపుతూ మాట్లాడకూడదు. ప్యాంట్ని పదే పదే సర్దుకోవడం, అంటే డ్రెస్ అప్ని ఎప్పుడైనా సరే వన్స్ వేసామా ఇక అంతే, మళ్ళీ మాటలో మధ్యలో ఇలా ఇలా అలా ఇలాంటి డ్రెస్అప్ సెటప్ చేసుకోకూడదు. ఫస్టే ప్రాపర్గా ఉండాలి. అట్లా కొందరు షేక్ హెడ్ ఆఫ్టర్, ఎప్పుడైతే మనము ఇలా ఇలా అనుకుంటూ కూర్చుండే విధానంలో కూడా ప్రాపర్గా, ఎప్పుడైనా సరే ఒక ఎదుటి వ్యక్తికి మన బాడీతోనే ఎక్కువ కమ్యూనికేట్ చేస్తాం కాబట్టి ఎప్పుడైనా హుందాగా నడవాలి. ఎలా అంటే ఒక గంభీర వ్యక్తిలాగా మంచి స్పీకర్ లాగా కనిపించాలి అంటే మన బాడీ లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా మైక్ని వన్స్ ఇలా ట్యాప్ చేయాలి తప్ప పదే పదే కొట్టకూడదు, హలో హలో అని కూడా అనకూడదు. మనకు చాలా వరకు ఏం లేదు, బాడీ అనేటువంటిది ఎక్కువ మెసేజ్ని డెలివర్ చేస్తుంది కాబట్టి మనం బాడీ లాంగ్వేజ్ని ప్రాపర్గా యూజ్ చేసినట్టయితే మనము ఎదుటి వ్యక్తులతో చాలా మంచి కమ్యూనికేషన్ మనం మెయింటైన్ చేయవచ్చు. థ్యాంక్ యూ. థ్యాంక్స్ టు ఆల్.